ఛాలెంజ్ ఓడిపోతే ఏంది చెప్పలేదు కదా. కాకరకాయ తినాలి, కాకరకాయ తినాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వాళ్ళందరికీ థ్యాంక్స్. మంచిగా ఉందన్న వాళ్ళకి థ్యాంక్స్, తిట్టిన వాళ్ళకి థ్యాంక్స్, తిట్టిన వాళ్ళకి థ్యాంక్స్. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ వ్లాగ్స్. గైస్ ఇవాళ మళ్ళీ బయట ఫుడ్, జంక్ ఫుడ్ తినొద్దని చెప్తారు అని చెప్పేసి మేము హెల్దీవే చేస్తున్నాము. ఎట్లా అంటే నిన్న చపాతి, ఇలా జొన్న రొట్టె, రేపు ఫ్రూట్స్, దాని తర్వాత ఇంకా వేరే వేరే మంచి అట్లా ట్రై చేస్తున్నాము. మీరు చెప్పినాక మేము వినకుండా ఉంటామా, అందుకే మేము జొన్న రొట్టెలు అయితే ఇవాళ జొన్న రొట్టె విత్ చికెన్ అట్లా. గైస్ చాలామంది అయితే అంటారు కొత్త కాన్సెప్ట్ చేయని అంటారు. ఉన్నదే మేము ఇద్దరము, అంటే ఇద్దరమే ఉన్నాము. వేరే కాన్సెప్ట్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ మేము ఏదైనా ప్రాంక్ చేసినాం అనుకో, స్క్రిప్టెడ్ అని చెప్పి కింద పెడతారు. అందుకని చెప్పేసి కొంచెం అర్థం చేసుకోండి. చాలా మంది కూడా ఫుడ్కి ఎంకరేజ్మెంట్ ఇస్తారు, కానీ కొంతమంది వాళ్ళ కోసం చెప్తున్నా. ఇప్పుడైతే మేము స్టార్ట్ చేసేస్తాం. 2, 3 స్టార్ట్. ఛాలెంజ్ ఓడిపోతే ఏంది చెప్పలేదు కదా. కాకరకాయ తినాలి, కాకరకాయ తినాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కాకరకాయ తినాలి. జొన్న రొట్టె ఎప్పుడు తినలేము మేము. వదిలే ఇంకోటి గైస్, నా గడ్డం గురించి మంచిగా అన్నారు, తిట్టిర్రు. వాళ్ళందరికీ థ్యాంక్స్. మంచిగా ఉందన్న వాళ్ళకి థ్యాంక్స్, తిట్టిన వాళ్ళకి థ్యాంక్స్. కొత్తగా ట్రై చేసిన, ఎప్పుడు చేయలేదు, కొత్తగా ట్రై చేసిన. దాదాపు అంటే కట్ చేయించిన, మొత్తం క్లీన్ చేయించి దాదాపు 6-7 ఇయర్స్ అవుతుంది. వాళ్ళు లేచిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని అనుకుంటారు,
ఫేస్ వాష్ చేసేటప్పుడు మంచిగా ఇట్లా క్లీన్ చేసుకునేటోని, కానీ ఇట్లా చేసుకుంటుంటే సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? జొన్న డేంజర్ స్మైలీ ఎప్పుడు తినలే. తింటుంది మమ్మీ స్మైల్ అందాల పసిపాప ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. దేవుడా 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 దేవుడా. గ్రేవీ ఉన్నా పోయేదాన్ని, ముక్కలు ఉన్నాయి. అంతా తిన్నది పొద్దుల గ్రేవీ. నేను తిన్నా పొద్దుగాలంటే 2 o'clock మధ్యాహ్నం. ఏంది ఆఫ్టర్నూన్. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. మమ్మీ నాకట ముందు వెళ్ళిపోయాను, నేను ఇక్కడికి వచ్చిన మళ్ళా. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతా. మళ్ళీ తిడతారు చీత్రంగా. తీసుకుంటా, నా అంటే తక్కువైంది అందుకే తీసుకుంటా. అన్న దాంట్లో ఎక్కువ ఉంది, నా అంటే తక్కువ. దొరికిన ఛాన్స్ అని నిన్న కూడా అట్లనే చేసినా అంటాను అమ్మ. మంచిగా కానీ మేము ఎప్పుడు తినలే. ఉట్టి నార్మల్ రొట్టెలు తింటుండే కానీ I am the winner. కాకరకాయ తినేది ఎవరు ఇప్పుడు? అంత లేదు నువ్వు. ఎంజాయ్ పండుగ.
తిను ఒక్కటే తింటా అంతే. ఒక్కటే మరి అది ఉన్నది ఇదంతా తినా. కొంచెం కాదు చిన్ననా ఈడి దగ్గర ఉరకాలి చిన్న మరి తినాలి మరి ఛాలెంజ్ అంటే ఇంతే తినాలి అమ్మా తిను తిను కొరికి తిను మంచిగా కొరకు దీనిలా ఇంకా చేదు అవుతుంది తిని దెబ్బ దెబ్బ పోయి కొరకు ఇంకెక్కువ మమ్మే కొరకు మళ్ళీ రేపు కూడా తినిపిస్తా మరి ఓవర్ యాక్టింగ్ చేస్తే మంచిదే అది తిను తిన్నా చిన్న చాలు ఏడ తిన్నావు చాలు కొరకని కూడా కొరకలే అసలు తిను కొరకు యాక్టింగ్ యాక్టింగ్ చేసే సౌండ్ కూడా వినిపిస్తలేదు ఒకరోజు మేము ఇట్లనే స్కూల్లో ఒక గేమ్ పెట్టిరు కాకరకాయ తినే ఛాలెంజ్ నేను దన 10 తిన్నా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఇది తిని మరి ఒక్కటి తినడు కాదు ఓడిపోయింది నువ్వు వాళ్ళందరి కోసం తిను మంచిది ఇన్నర్ ఫీలింగ్ అనవసరంగా తింటా అరే ఓకే గాయ్ మెంగు కూడా చూపిస్తాను నీకు ఇప్పుడు ఏంది మరి అలా పడేసిన పొట్టు తీయొద్దా డేంజర్ ఉంది వాళ్ళు మనొకసారి నీళ్ళు ఇక అది తినాలి ఇట్లా తినొచ్చు కాకరకాయ ఎవరు తిన్నారో వాళ్ళు ఓడిపోయినట్టు అన్న గాయస్ ఇది ఛాలెంజ్ అయితే ఇది మా చెల్లి అయితే ఓడిపోయింది మా చెల్లె తినలేక నేను తిన్నా ఇంత వీడియో అయితే ఇక్కడికే థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మీరు మంచి సపోర్ట్ చేస్తారు కొంచెం అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ రొటీన్ ఛాలెంజ్ అయిపోతున్నాయి అని చెప్పి చూస్తలేరు చాలామంది నాకు అర్థమవుతుంది కంటెంట్ ఇదే ఫుడ్దే కాబట్టి ఛాలెంజ్ చేస్తున్నాం చూడండి ఒక లైక్ అయితే వేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ వ్లాగ్స్